అండి, నేను చెప్పేది వినండి అన్నాడు. శైలజ, సబీనా ఇద్దర్నీ చూసిన తర్వాత అతనికి ఒక విషయం అర్థమైంది. ఆడవాళ్లు పుస్తకంలో పేపర్ తిప్పినంత ఈజీగా తమ బిహేవియర్ని మార్చేస్తూ ఉంటారని, మన పూర్వీకులు చెప్పిన మాట నిజమే అని అనుకున్నాడు. క్షణం ముందు వరకు తాను చెప్పినట్లు విన్న ఆమె కోపం రాగానే తనపై విసుక్కొని వెళ్లిపోవడం చూసి సాగర్ నవ్వుకున్నాడు. ఇంకా నువ్వు చెప్పడానికి ఏం మిగిలింది? నువ్వు నాకు హెల్ప్ చేయగలవో లేదో అది మాత్రమే చెప్పు. ఒకవేళ హెల్ప్ చేయడం ఇష్టం లేకపోతే వెంటనే లేచి క్లాస్ రూమ్కి వెళ్ళు. నాకు హెల్ప్ చేసేవాళ్ళు వేరే ఎవరైనా ఉన్నారేమో అని నేను వెతుక్కుంటాను. నీతో టైం వేస్ట్ చేయడానికి నాకు టైం లేదు అని సీరియస్గా చెప్పింది సబీనా. ఆ మాటలు విన్న సాగర్ నవ్వుతూ, మీకు హెల్ప్ చేసే దారి నాకు తెలుసు అని అంటూనే తన చేతిని గాల్లో తిప్పాడు. వెంటనే అతని ఎడమ చేతిలో లైట్ గ్రీన్ కలర్లో ఉన్న పిల్ కనిపించింది. ఈ రోజు కాకపోతే రేపైనా మీకు ఈ పిల్ అవసరం తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. ఆ రోజు అనురాగ్ హోటల్లో మీరు పిల్ తీసుకున్న రోజే మీ పరిస్థితిని నేను ఊహించాను. అందుకే ఆ రోజు రాత్రే మీకు అవసరమైన పిల్ తయారు చేశాను. కానీ ఆ తర్వాత పరిస్థితులన్నీ నేను మిమ్మల్ని కలవకుండా చేశాయి. అలాగే మీరు కూడా పిల్ల అడగడానికి ఇన్ని రోజులు పట్టింది. మీరు అడిగే వరకు ఇవ్వకూడదని నేను కూడా ఆగిపోయాను. ఇన్ని రోజులకు మీరు నా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు. నేను అసలే చాలా మంచివాడిని. ఎవరైనా హెల్ప్ అడిగితే అస్సలు కాదనలేను అని నవ్వుతూ ఆమె వైపు చూశాడు. అప్పటికే అతని చేతిలో కనిపిస్తున్న లైట్ గ్రీన్ కలర్ పిల్ వైపు కన్నార్పకుండా చూస్తూ ఉన్న సబీనా ఆత్రంగా ఇది ఏ పిల్ అని అడిగింది. ఇది మీకు తన్మయ్ ఇచ్చిన స్పిరిట్ డివరింగ్ పిల్లో ఉండే లక్షణాలను క్లియర్ చేసే క్లియర్ పిల్. దీన్ని వేసుకుంటే ఆ స్పిరిట్ డివరింగ్ పిల్ వల్ల మీలో క్షీణించిపోయిన మీ కల్టివేషన్ లెవెల్స్ ను 1/3 మాత్రమే రీస్టోర్ చేసుకోవచ్చు. కానీ పూర్తిగా అని అతను చెప్తూ ఉండగానే సబీనా అతని చేతిలో నుండి పిల్ లాక్కొని గుటుక్కున మింగేసింది. ఆమె తొందర చూసి సాగర్ చిన్నగా నవ్వుకున్నాడు. సరిగ్గా 3 సెకండ్ల తర్వాత సబీనా శరీరం నుండి ఏదో శబ్దం బయటకు వచ్చింది. అది పక్కనే ఉన్న సాగర్కు కూడా క్లియర్గా వినిపించింది. ఆ తర్వాత వెంటనే సబీనా కళ్ళు ప్రశాంతంగా వెలిగిపోయాయి. ఆ పిల్ సబీనా శరీరంలో కరిగిపోతూ ఉండడంతో ఆమెలో కల్టివేషన్ ప్రాసెస్ మళ్లీ యాక్టివేట్ అవ్వడం మొదలుపెట్టింది. ఆమెలో శక్తి తిరిగి పుంజుకుంది. ఆ పవర్ శరీరంలోని ఆర్గన్స్ తో పాటు బోన్స్ కి కూడా వ్యాపించింది. రెప్పపాటులోనే ఆమె ప్రొఫౌండ్ మాస్టర్ స్టేజ్లోని 9th లెవెల్కు చేరుకుంది. ఆమెలో వస్తున్న మార్పులను గమనిస్తున్నాడు సాగర్. తాను తయారు చేసిన పిల్ సరిగ్గా పనిచేస్తుందని అనుకున్నాడు. నిజానికి ఆ పిల్ తయారు చేయడం అంత సులభంగా పూర్తవలేదు. 3 రోజుల పాటు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే అతి జాగ్రత్తగా దాన్ని తయారు చేశాడు. కాని దాన్ని సబీనాకి ఇవ్వడానికి అతను చాలా ఆలోచించాడు. పైగా ఆమె సీక్రెట్ కింగ్డమ్లోని పెయింటింగ్ సెక్టార్లో మెంబర్ అవడం వల్ల ఐరన్ అలయన్స్ లో అంబాసిడర్ గా ఉన్న తాను ఆమెకు సహాయం చేయడం తప్పో ఒప్పో అతనికి తెలియలేదు. అలాగే సాగర్కు తెలియని మరో విషయం కూడా ఉంది. ఆ పిల్ వేసుకోవడం వల్ల ఆమె శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి